ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుంచి రీసెంట్గా మనకి ఒక 1 వీక్ బ్యాక్ ఎంటీఎస్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు చక్కగా. సో ఈ అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏజ్ లిమిట్ ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత శాలరీ వస్తుంది, అలాగే ఈ పోస్ట్ జాబ్ మనకి లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటే ఏం సిలబస్, అప్లికేషన్ ఫీజ్ అంతా, అలాగే ఇంకా పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని ముందు ఫస్ట్ లైక్ చేయండి. సో అదొకటే నా రిక్వెస్ట్. లైక్ చేస్తే చాలా మంది రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో అనేది. సో టాపిక్లో వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే March 23 రిలీజ్ అయింది. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్ మోడ్ ఇది. సో లాస్ట్ డేట్ వచ్చేసి April 21. సో నెక్స్ట్ ఈ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఉంది, క్లియర్గా మీరు చూడొచ్చు. సో ఈ యొక్క పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ జాబ్. చాలా మంది తెలుసు, ఈ యొక్క జాబ్ సంబంధించి చాలా మంది అప్లై చేస్తుంటారు. ఏమేమి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కూడా అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఇవి రెగ్యులర్ పోస్టర్ లేదా కాంట్రాక్ట్ బేస్ అని అనుకుంటారు చాలా మంది. సో ఇది రెగ్యులరే, కాకపోతే 2 years వరకు మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత కంటిన్యూ అవుతారు, అంటే కన్ఫర్మ్ అవుతారు. కానీ పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఇప్పుడు పోస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ మొత్తం 7 ఉన్నాయి. ఇందులో యూఆర్కి అంటే జనరల్ ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ 4 ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఒకటి ఉంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 25 లోపల ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ ఎంత ఉంటుంది ఇక్కడ మీరు చూడండి. పే స్కేల్ చూసినట్టయితే లెవెల్ 1 ప్రకారం 18,000 ఇది బేసిక్ పేనే. తర్వాత మీకు అలవెన్సెస్ గవర్నమెంట్ సంబంధించి బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని మీకు 30+ వస్తుంది. ఓకేనా. ఇది 7th CPC ప్రకారంగా. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉంటే సరిపోతుంది. ఇది డిజైరబుల్ మాత్రమే. ఇంటర్మీడియట్ అనేది మెన్షన్ చేశారు కానీ ఇది ఏం అవసరం లేదు. 10th ఉంటే సరిపోతుంది. 10th పాస్ అయ్యారా అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత చూసినట్టయితే డీటెయిల్స్ ఈ వర్క్ ఏముంటుంది ఏంటనేది మీకు క్లియర్గా 1 by 1 అన్ని క్లియర్గా ఇచ్చారు చూడొచ్చు మీరు. ఆఫీస్ మెయింటెనెన్స్ అంటే సెక్షన్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అని చెప్పేసి, తర్వాత క్లీనింగ్ సంబంధించి ఫర్నిచర్ అవి కూడా, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డాక్ అంటే లెటర్స్ అలాంటివి ఉంటాయి కదా, తర్వాత ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, ఫైల్స్, సో ఇవన్నీ అనమాట. స్టోర్స్ అండ్ పర్చేసెస్, తర్వాత రికార్డ్స్ క్యారింగ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఫోటో కాపింగ్, ఇలాంటివి అనమాట. సో అన్ని డీటెయిల్స్ చదువుకోండి, చూసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ఇందా నేను చెప్పాను కదా 18 years నుంచి 25 years లోపు ఉండాలని చెప్పేసి. ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో 2001 బాండ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని ముందు వాళ్ళు అప్లై చేసుకోకూడదు, దీని తర్వాత వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఓకేనా. అలాగే 2008 తర్వాత వాళ్ళు అప్లై చేయకూడదు. తర్వాత రిలాక్సేషన్కి సంబంధించి చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ ఓబీసీ సంబంధించి మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పోస్టింగ్ ఇచ్చిందే, పోస్టులు ఖాళీ ఉండేదే ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి, యూఆర్ అని చెప్పారు. ఇక్కడ ఓబీసీ అయితే లేదు. ఇప్పుడు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే మీరు యూఆర్ కిందకు వస్తారు, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ ప్రకారం చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు 25 కదా, 25 + 5 30 years ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ పీడబ్ల్యూకి వచ్చేసి 10 years ఎక్స్ట్రా ఉంటుంది. ఎస్టీ అయితే అందులో మీరు మళ్ళీ 15 years అయితే మీకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అది ఓఎంఆర్ బేస్, అంటే పేపర్ మీద పెడతారు కదా ఎగ్జామ్, అదన్నా ఉండొచ్చు, లేదంటే సిబిటీ అయినా ఉండొచ్చు. అది ఎంతమంది క్యాండిడేట్స్ దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటే మెన్షన్ చేస్తారు వాళ్ళే, దాన్ని బట్టి వాళ్ళు మెయిన్ రిటర్న్ టెస్ట్ ప్రకారంగానే మెరిట్ అనేది సెలెక్ట్ అవుతుంది. మెరిట్ అనేది తీస్తారు, దాన్ని బట్టి మీకు తర్వాత డివి, తర్వాత మెడికల్ అవన్నీ ఉంటాయి కదా, తర్వాత పోస్టింగ్ ఇస్తారు. స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అనుకుంటాను. స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, రిజల్ట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు అవి. ఓకేనా. సో బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ ఇవన్నీ కూడా మీకు తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు లభిస్తాయి అనమాట. ఓకేనా. తర్వాత ఎలా అప్లై చేయాలంటే కనుక వీళ్ళ మెయిన్ వెబ్సైట్ ఉంది. ఓకేనా. వెబ్సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మెయిన్ వెబ్సైట్ అన్నమాట ఇది. సో ఇక్కడే మీకు ఓపెన్ అవగానే పాపప్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మీకు నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ క్లిక్ చేయగానే ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ నేను మీకు చెప్తున్నాను. ఓకేనా. అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఇదే ఈ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి అప్లై చేయాలన్నమాట. అప్లైను మీరు క్లిక్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, యూజర్ రిజిస్ట్రేషన్. తర్వాత చేసుకున్న తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. ఇన్స్ట్రక్షన్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చూసుకోండి. ఓకేనా. సో ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీది, తర్వాత మీరు లాగిన్ అయిపోయి అక్కడ నుంచి మీరు మీ యొక్క అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇన్స్ట్రక్షన్ పక్కన ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫీ విషయానికి వచ్చినట్టయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదర్ కేటగిరీస్ అన్ని కూడా ఎక్సెప్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఈ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే 0 రూపీస్ ఫీ. తర్వాత చూసినట్టయితే అలాగే అక్కడే మీకు అప్లై చేసుకున్నప్పుడే అక్కడ లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క ఫీ పే చేసిన తర్వాత మీరు రిసిప్ట్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. ఎలా పే చేయాలని చెప్పేసి ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ చూసుకోండి. నెక్స్ట్ సిలబస్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది. సో ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అయినా లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఎంసీక్యూస్లో ఉంటుంది. అది వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎందులో అనేది. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఒడియా కానీ. ఒడియా ఎందుకంటే కనుక ఇది భువనేశ్వర్ నుంచి అప్లికేషన్ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. తర్వాత స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే 10th బేస్డ్ స్టాండర్డ్ ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours టైం ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిటెక్ట్ అవుతుంది. ఏ సబ్జెక్ట్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు. కామన్గా వచ్చే సబ్జెక్ట్సే. సో రీజనింగ్ 25 క్వశ్చన్స్, పాయింట్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్. సో ఒక క్వశ్చన్కి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్కి 3 marks అనేది యాడ్ అవుతాయి. సో ఇది డీటెయిల్స్ అనమాట. నేను ఆల్రెడీ మన వెబ్సైట్లో perumaltech.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను బ్లాగ్ అనేది. క్లిక్ చేసినట్టయితే క్లియర్గా నేను 1 by 1 మీకు అర్థమయ్యేలాగా రాయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ జాబ్ ఓవర్వ్యూ మెయిన్ డీటెయిల్స్ అనమాట, మెయిన్ పర్టికులర్స్. సో ఇక్కడ మీకు అప్లికేషన్ సంబంధించి పూర్తిగా అర్థమైపోతుంది. తర్వాత కంప్లీట్ డీటెయిల్స్, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏందనేది.
సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, ఏజ్ లిమిట్స్ అన్నీ కూడా. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే టెలిగ్రామ్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.